అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు బూతులు పెడుతున్నారండి. నిన్న సాయంత్రం వరకు ఒక రచ్చ, మహా న్యూస్ పైన దాడి చేశారు, అద్దరు బద్దరు కొట్టారు, కార్లు బద్దరు కొట్టారు, వెళ్ళి ఆఫీసును ధ్వంసం చేశారు. నిన్న సాయంత్రం ఆ దాడి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిన్న రాత్రి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా కార్యకర్త, ఆవిడ పేరు ఏదోగా ఉంది, ఏదో పేరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎంత లేఖితనంగా మాట్లాడుతుందంటే, నాకు ప్రధానంగా అది ఇది అనకూడదు తప్పే, కానీ ఆవిడ మాట్లాడిన మాటలు అలాంటివి. అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏముంది ఇందులో? మీ పిచ్చి కాకపోతే, ఇక్కడ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు పడి ఆడడం కాకపోతే, అసలు ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏదైనా ఉందా? ఒక వార్త వచ్చింది, ఒక ఆరోపణ వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో అది విచారణ జరుగుతుంది. ఆల్రెడీ సిట్ కొంతమందిని పిలుస్తుంది కదా, కొంతమంది ప్రముఖుల్ని, కొంతమంది రాజకీయ నాయకులను కూడా పిలిచి విచారణ జరుపుతున్నారు. ఇగో ఇలా జరిగింది, మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది, మీరు విచారణకు రావాలి. రీసెంట్గా ఏవిఎన్ రాధాకృష్ణ గారు కూడా వెళ్ళారు కదా. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలారెడ్డి గారు కూడా చెప్తున్నారు, నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. స్వయంగా వైవి సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చి ఆ ఆడియో నాకు వినిపించారు. చాలామంది చెప్తున్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు, ఒక బీఆర్ఎస్ నాయకులు మాత్రమే మాట్లాడట్లేదు, బీఆర్ఎస్లోని కూడా కొంతమంది నాయకులు ఫోన్ ట్యాప్ చేశారంట. అది వస్తున్న వార్త, అది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తేల్చుకోవాలి. ప్రధాన ఆరోపణ వాళ్ళపైన కాబట్టి మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్లో కొన్ని వార్తలు రాసిందని మీ పైన, మీకు వ్యతిరేకంగా వార్తలు కథనాలు ప్రసారం చేశారు. సరే, ఆ థంబ్నెయిల్స్ మీకు నచ్చలేదు, మీరు వెళ్ళి దాడి చేశారు, అక్కడ వరకు బాగానే ఉంది. అక్కడ దాడి చేసిన వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తే తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? ఇక్కడ ఇది చంద్రబాబు నాయుడు గారు కుట్ర, ఏది కుట్ర? ట్యాపింగ్ చేయమన్నారు మిమ్మల్ని ఏమైనా? అసలు ఆయన ఎందుకు చేసాడో లేదో అంటే మీరు హీరోయిన్ ఫోన్లు గట్టి వినమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి, ఆయన వేరే పనులే ఉండవా? నాకు అర్థం కావట్లా. మీ ఎదవ రాజకీయం అంతా చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటూ చేయడమేనా? వేరే పనే ఉండదా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పన్నెత్తి మాట మాట్లాడరు మీ గురించి, ఆయన గురించి కానీ లేదంటే ఆయన కొడుకు గురించి కానీ ఒక్క మాట మాట్లాడరు. మీరు ఉదయం ఎత్తే సాయంత్రం దాకా ఆంధ్రోళ్ళు అంటారు, చంద్రబాబు నాయుడు గారిని అంటారు, లేదంటే పచ్చ మీడియా అంటారు. ఓకే, మీకు నచ్చకపోతే తిట్టుకోవచ్చు కాదన్నట్లా. ఇక్కడ ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి అని అడుగుతున్నాను నేను. మీకు కథనాలు నచ్చలేదు, దాడి చేశారు, అంతవరకు బాగానే ఉంది. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఆయన చెప్పాడా? ఆయన విష ప్రచారం చేయమన్నాడు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ ఆయన చేయమన్నాడా? లేదు కదా. ఏం జరిగిందనేది అక్కడ ప్రభుత్వాన్ని అడగాలి, ప్రభుత్వం మీరు తేల్చుకోవాలి. జరిగేది ఇక్కడ ప్రభుత్వానికి, మీది బీఆర్ఎస్ పార్టీకి మధ్యలో అనుకోండి కదా. సమాధానం ఎవరు చెప్పాలని మీరు తేల్చుకోవాలి. దానికి కౌంటర్గా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవాలి. దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక మీడియా పైన, ఒక న్యూస్ ఛానల్ పైన దాడి చేసి దాన్ని తిరిగి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే భావన తీసుకొచ్చి అసలు ఎటు డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మీ మీద వచ్చిన ఆరోపణల్ని, అది ఆరోపణలో నిజమనేది విచారణలో తెలుద్ది. ఆరోపణలను డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఎలాగ లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అందులో మనం లబ్ధి పొందేందుకు ఈ ఫీలింగ్ తీసుకొస్తున్నారు. నేను కాకమొన్న కవిత గారి మాటలో ఆవిడ మాట్లాడగానే ఇప్పుడు మీరు డైవర్ట్ చేసి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ. అసలు మీరు ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటి? ఇక్కడ ఆంధ్ర తెలంగాణ భావం తీసుకురావడం ఏంటి? మీరంతా కలిసి ఆంధ్రోళ్ళని తిట్టడం ఏంటి? దానికి తోడు మళ్ళీ మా వైసీపీ వాళ్ళు, వీళ్ళు ఆంధ్ర వాళ్ళు కూడా కాదు, మా పాకిస్తాన్ వాళ్ళు. మళ్ళీ నేను ప్రాంతాల మధ్యన విభేదాలకు వ్యతిరేకం అండి. అందరూ కలిసే ఉండాలని కోరుకునే వ్యక్తులు మేము కూడా ఉంటాం. అలాంటిది ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి అని ఆంధ్ర వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళకు మద్దతుగా మళ్ళీ వైసీపీ వాళ్ళు ఇక్కడ భజన ఇల్లు కాదురా, మీరు కూడా ఆంధ్ర వ్యక్తులే కదా. ఇక్కడ పార్టీలు పక్కన పెట్టేసేయండి, మనం ఖండించాలి. కానీ మీరు రాజకీయంగా మీరు చూసుకొని మధ్యలో ఆంధ్ర వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ ప్రాంతీయ విభేదాలు ఎందుకు తీసుకొస్తున్నారో, ప్రాంతాల మధ్య చిచ్చిపెట్టే విధంగా ఎందుకు మీరు రెచ్చగొడుతున్నారని చెప్పకపోగా, ఖండించకపోగా ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి భజన చేస్తున్నారు. వాళ్ళు మనం తిడతా ఉంటే వీళ్ళు కూడా వెళ్ళి కరెక్టే మీరు బాగా తిడుతున్నారని చెప్పేసి మనం తిట్టానని చెప్పేసి వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ. మరి మీరేం పాకిస్తాన్ వాళ్ళ? మీరు ఇక్కడ వాళ్ళు కాదా? మీరు కూడా ఇక్కడ వాళ్ళేగా. మీరే ఇంకో రాష్ట్రం వాళ్ళు, ఇంకో దేశం వాళ్ళ కాదుగా, మీరు ఆంధ్ర వాళ్ళేగా. ఆంధ్ర వాళ్ళు అంటే నువ్వు నేను కూడా ఉంటాం కదా, మీరు ఆంధ్ర వాళ్ళు కాదా?
దరిద్రం చూడండి. ఒక పక్క బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది నోటుకు వచ్చినట్టు అమనా బూతులు ఆంధ్రా వాళ్ళని ఉద్దేశించి ఆంధ్రా వాళ్ళు అని ప్రత్యేకించి పేరు పెట్టి మనల్ని బూతులు తిడతా ఉంటే వాళ్ళకి మద్దతుగా ఇక్కడ వైసీపీ కార్యకర్తలు వెళ్ళి సోషల్ మీడియా కార్యకర్తలు ఆ వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు వీళ్ళు. అందులో నువ్వు ఉన్నావు, వాళ్ళు తిట్టిన వ్యక్తుల్లో నువ్వు ఉన్నావు. ఆంధ్ర వాడు, నువ్వు కూడా ఆంధ్ర వాడివే. నువ్వు ఒడిశా వాడివో, బీహార్ వాడు, ఇంకో దేశం వాడివో, పాకిస్తాన్ వాడివో కాదుగా. లేఖితనం తగలట మీకు రాజకీయంగా ఎన్ని సంబంధాలన్నా ఉండొచ్చు, కానీ ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టే విధంగా ఉండకూడదుగా. మనం ఖండించాలి కదా. అది తెలియదా మీకు? మేము మెట్టేదోలనేది అందుకే మిమ్మల్ని ఒకే వైసీపీ కార్యకర్తలని. అబ్బాయి వీళ్ళకున్న రాజకీయ సంబంధాల కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా తిట్టించుకుంటారు. వాళ్ళు పేరు పెట్టి తిడుతున్నారు క్లియర్గా, స్పష్టంగా. ఒక ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పేరు పెట్టి మనల్ని తిడతా ఉంటే ఒక పక్కన మీకు సిగ్గు చెరవ లేకుండా రోషం లేకుండా పైగా మీరు వాళ్ళతో కలిసి వాళ్ళు తిట్టే వీడియోని మళ్ళీ మీ వాళ్ళలో పోస్ట్ చేస్తారా? అంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కార్యకర్తలేనా? ఇంకెవరు లేరా? మీరంతా కూడా ఆంధ్ర వాళ్ళు కాదా? అలా తిట్టడం అంట, వీళ్ళు పోస్ట్ చేయడం అంట, పైకి కిందకెళ్ళి కామెంట్లు మళ్ళీ వీళ్ళు తిట్టారండి మీరే. అందులో నువ్వు ఉన్నావు దిక్మాన్స్ అవట. మనం ఖండించాలి. మీరు చూసుకోండి. ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా మాట్లాడమాకండి. మీకు ఏదైనా మహాన్యూస్ పైన లేదంటే మహాన్యూస్ వంశీ పైన మీకు ఏదైనా కోపం ఉంటే మీరు లీగల్గా తేల్చుకుంటారు, ఇంకో రకంగా తేల్చుకుంటారు, తేల్చుకోండి. మేమేం చేస్తాము? అసలు ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించే విధంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇందులో మాకు సంబంధం ఏముంది? మీ రాష్ట్ర వ్యవహారం కదా అది. ప్రధాన పార్టీలు 2 పార్టీలకు సంబంధించిన వ్యవహారం అది. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా వాళ్ళు సిట్ విచారణ జరుపుతున్నారు. ఆల్రెడీ విచారణ జరుగుతుంది. ఒక ఆఫీస్ పైన దాడి చేస్తే, ఒక న్యూస్ ఛానల్ పైన దాడి చేస్తే, అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి దాడులకు దిగితే రాజకీయ నాయకులు ఖండించుకుంటా ప్రోత్సహిస్తారండి. మీడియా పైన దాడి చేయకూడదు ఇంగిత జ్ఞానం మీకు లేదు. ఏమన్నా అంటే థంబ్నెయిల్స్ అని చూపిస్తున్నారండి. మీకు సంబంధించిన ఛానల్స్లో అంతకంటే ఘోరంగా థంబ్నెయిల్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు అది తెలియట్లేదేమో మీకు మీ సోషల్ మీడియా గురించి. ఇక్కడ మాకు గబ్బు సోషల్ మీడియా ఉంది వైసీపీ, అంతకంటే ఎక్కువ రోత మీ సోషల్ మీడియా. మేము చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇక్కడ వైసీపీ అక్కడ బీఆర్ఎస్, ఇద్దరు తేడా ఏమీ లేదులే. అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ ఆంధ్ర అనే ఫీలింగ్ తీసుకొచ్చేస్తే సరిపోతే జనాలు నమ్మేస్తారు, మనకు ఓట్లు వేస్తారు అనే భ్రమలో బతికేట్లా మీరు. కాబట్టి ఈ అపభాయ మాటలు చెప్పమాకండి. ఆయన ఖండించినంత మాత్రాన ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడాలనే రూల్ ఏం లేదు. జస్ట్ ఖండించాడు అంతే ఆయన. దానికి ఏకంగా మొత్తం టాపిక్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి పైన డైవర్ట్ చేసేశారు.